ప్రభూ, ఏ పనైనా చేయడం కష్టం, తప్పులు పట్టడం తేలిక. ఇది అందరూ ఎరిగిన జీవిత సత్యం. తప్పులు ఎత్తి చూపడం అంత తేలికైతే కాదు కావ్యం రాయడం. అదీగాక విమర్శకుడికి తప్పు ఒప్పులను చెప్పగలిగే పద్ధతి తెలిసి ఉండాలి. అసూయ ద్వేషాలతో చేసే విమర్శ సరైనది కాదు. నేను పొరుగు రాజ్యంలో దుర్మతి గురించి వేగుల ద్వారా వాకబు చేశాను. అక్కడ అతను చిన్న ఉద్యోగి. కవులు పండితులు రాజుగారితో గొప్పగా సన్మానం పొందుతుండడం చూసి అతనిలో దురాశ కలిగింది. పాత తాళపత్ర గ్రంథం ఒకదాన్ని ఎలాగో సంపాదించి దానికి ముందు వెనక ఉన్న తాళపత్రాలను తీసివేశాడు. తన విమర్శలున్న కొత్త తాళపత్రాలను జతచేసి రాజుగారికి తన రచనగా చూపించి సన్మానం పొందాడు. సభలోని ఒక పండితుడు ఈ విషయాన్ని పసిగట్టి రాజుగారి చెవిన వేయడంతో మండిపడ్డాడాయన. ఆ విధంగా నిండు సభలో దుర్మతికి అవమానం జరిగింది.